జ్ఞానవాపిలో పూజలు ప్రారంభమైతే దాన్ని ఆపేందుకు ఒక కుట్ర జరుగుతోంది. అయితే కోర్టుల ద్వారా చేసిన ప్రయత్నం అయితే ఫలించలేదు. జ్ఞానవాపి మసీదు బేస్మెంట్లో హిందువులు పూజలు చేసుకోవచ్చు అంటూ వారణాసి జిల్లా కోర్టు గత నెల 31 ఇచ్చిన ఉత్తర్వుల మీద తాత్కాలిక స్టే ఇచ్చేందుకు శుక్రవారం అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణ 6వ తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు వారణాసి కోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ మసీదు కమిటీ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులను తేల్చుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. దీంతో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ వచ్చింది. ఈ సందర్భంగా ముస్లిం పక్షం తరపున నఖ్వీ వాదనలు వినిపించారు. పదవి విరమణ రోజున హడావిడిగా పూజలు చేసుకునేందుకు అనుమతిస్తూ జిల్లా న్యాయమూర్తి అజయ్ కృష్ణ విశ్వేస్ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. దీనిపై జస్టిస్ అగర్వాల్ స్పందిస్తూ జనవరి 15 రిసీవర్గా జిల్లా మ్యాజిస్ట్రేట్ నియమించినప్పుడు ఎందుకు సవాల్ చేయలేదని నఖ్వీని ప్రశ్నించారు. దాన్ని సవాల్ చేయనప్పుడు జనవరి 31 ఉత్తర్వులపై అభ్యంతరం చెప్పలేరని అన్నారు. ఈ మేరకు పిటిషన్లో సవరణ చేసుకుని రావాలని పేర్కొన్నారు. విచారణ వాయిదా వేశారు. మరోవైపు హిందువులు పూజలు చేసుకోవచ్చు అంటూ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా వారణాసిలో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో బంద్ జరిగింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ IUML లోక్సభ ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ ముందు జ్ఞానవాపి మసీదును రక్షించండి, ప్రార్థనా స్థలాల చట్టాన్ని రక్షించండి అనే ప్లకార్డులతో నిరసన చేశారు. జ్ఞానవాపి మసీదు బేస్మెంట్లో పూజలకు అనుమతిస్తూ వారణాసి కోర్టు హడావుడిగా తీర్పిచ్చిందని, ఈ అంశాన్ని సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామని ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు కూడా ప్రకటించింది.